జరుగుతున్న ఎక్స్పోలో రాజ్ వాళ్ళ కంపెనీ, సామంత్ కంపెనీతో పాటు అన్ని కంపెనీలు కలిసి ఎక్స్పోలో పాల్గొంటాయి. ఈ ప్రోగ్రామ్ని అపర్ణ, ప్రకాశం, దానిలక్ష్మి వాళ్ళ అత్తయ్య మామయ్యలతో కలిసి ఇంట్లో టీవీలో చూస్తూ ఉంటారు. ఇక కావ్య సురేష్ని కలిసి కస్టమర్స్ని పరిచయం చేస్తే నేను మాట్లాడేసి వెళ్ళిపోతానని చెప్తుంది. ఇక సురేష్ అయితే 10 నిమిషాల్లో ప్రోగ్రాం స్టార్ట్ అయిపోతుంది, అవార్డు ఎవరికి వస్తుందో కూడా తెలిసిపోతుంది, అంతవరకు ఉండమని తనని రిక్వెస్ట్ చేస్తాడు. ఇక కావ్య తప్పదన్నట్టుగా అక్కడ ఉంటుంది. ఇక రాజు అయితే ఇదంతా చూస్తూ ఉంటాడు. ఈ కళావతి నా కోసం రాలేదన్నమాట, మరొక కంపెనీలో తను డిజైనర్గా ఇక్కడికి వచ్చిందని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక స్వప్న అయితే కావ్యని కలిసి మంచి సందర్భం వచ్చింది, నువ్వు తన కోసమే వచ్చావని నాకు తెలుసు, నువ్వు తనకి అవార్డు వచ్చినప్పుడు నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళి తనకి కంగ్రాట్స్ చెప్పి అలాగే సారీ చెప్పావంటే ఆ సంతోషంలో రాజు నిన్ను తప్పకుండా ఇంటికి తీసుకొస్తాడని తనతో చెప్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే నేను తన కోసం అయితే రాలేదు, నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి ఒక కంపెనీలో డిజైనర్గా చేరాను, ఒక ఎంప్లాయీగా ఇక్కడికి వచ్చానని చెప్తుంది. అయినా ఏ తప్పు చేయనప్పుడు తనకి సారీ చెప్పవలసిన అవసరం లేదు, ఉండవలసింది ఒకరి మీద ఒకరికి ప్రేమ మాత్రమే అని చెప్తుంది. ఇక అవార్డు అనౌన్స్ చేయడానికి ఒక వ్యక్తి వచ్చి గత 10 సంవత్సరాల నుంచి స్వరాజ్ కంపెనీకి అవార్డు దక్కుతుంది, ఇప్పుడు కూడా స్వరాజ్ కంపెనీకి అవార్డు దక్కుతుందా లేక ఏదైనా మిరాకిల్ జరిగి ఇంకెవరికైనా ఈ అవార్డు దక్కుతుందో చూడాలని చెప్తూ ఉంటాడు. ఇక రాజ్ అయితే ఈ అవార్డు తనకే దక్కుతుందని చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక సామంత్ అయితే ఈ అవార్డు మా కంపెనీకే వస్తుందా లేదా అని టెన్షన్ పడుతూ ఇక ఎప్పుడు స్వరాజ్ కంపెనీనే ఈ అవార్డు దక్కించుకుంటూ ఉంది, ఈసారైనా ఈ అవార్డు మా కంపెనీకే రావాలి అనుకుంటూ ఉంటాడు. ఇక రుద్రాణి అయితే అవార్డు రాజు కంపెనీకి దక్కకుండా సామంత్ కంపెనీకి దక్కాలని మనసులో అనుకుంటూ పైకి మాత్రం రాజు అవార్డు నీకే వస్తుంది, పైకి లేవు అని అంటూ ఉంటుంది. ఇక అనౌన్స్ చేసే వ్యక్తి దిస్ అవార్డ్ గోస్ టు అని చెప్పగానే రాజు చాలా సంతోషంగా అవార్డు తనకే వస్తుందని పైకి లేస్తాడు. ఇక సామంత్ కూడా అవార్డు తనకే దక్కుతుందని తను కూడా పైకి లేస్తాడు. ఇక రాజు, సామంత్ ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. ఇక అవార్డు ఎవరికి వస్తుందా అనేది, ఏం మిరాకల్ జరగబోతుంది అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.